నా పేరు రాహుల్ దేశపాండే, తెలంగాణ బ్రాహ్మణ అర్చక సేవా సంఘం, తెలంగాణ హిందూ మహాసభ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ రావాలి. జగన్ వస్తే మాకు ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పేరు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా జగన్ వస్తాడు. 121 సీట్లతో అక్కడ జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా. జగన్ చేసినంత ఇవాళ ఎంతైతే అమ్మ ఒడి కానీ, చదువు సంధ్య కానీ, చదువులకు ఇంటింటికి పోయి భారతదేశంలో ఎక్కడ లేనట్ల ఇంటింటికి ఆయన పెన్షన్లు ఇస్తున్నాడు, సచివాలయం ఏర్పాటు చేశాడు, దాదాపు 30-40 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేశాడు, టెంపరీ కానీ ప్రైవేట్ కానీ. కావున అక్కడ జగన్ రావాలని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ బ్రాహ్మణ అర్చకులందరూ కూడా జగన్ కోటేసి మా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని మేము మీ అందరినీ కోరుతున్నాము. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఒక చేవెళ్ళ సికింద్రాబాద్ తప్పితే బీజేపీ అన్ని సీట్లు గెలవాలి. బ్రాహ్మణులు అర్చకులు అందరూ కూడా బీజేపీకి 17 నియోజకవర్గాలు కదా, 17 నియోజకవర్గాలలో 15 నియోజకవర్గాలలో బీజేపీ వాళ్ళు ఒక సికింద్రాబాద్లో మాత్రం సికింద్రాబాద్ని ఏమీ అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి కార్యకర్తలు కూడా అది కూడా చేయలేదు. కరోనాలో కూడా ఎటువంటి కార్యకర్త మామూలు కార్యకర్త ప్రజలతో వదిలేయండి, కార్యకర్తలు కూడా ఆదుకోలేదు. ఎటువంటి మోరీలు కానీ డ్రైనేజీలు కానీ రోడ్డు వెడల్పు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురాలేదు. నేను తెలంగాణ హిందూ మహాసభ అధ్యక్షుడిని. అమ్మ మీ పేరు? నా పేరు సత్యలక్ష్మి అండి. అమ్మ ఎక్కడ మీద ఆంధ్రప్రదేశా తెలంగాణ? ఆంధ్ర, పుట్టడం అంతా ఆంధ్ర. ఇక్కడ ఫాదర్తో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం. మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి మట్టికి వాళ్ళు వాడివేడిగా ప్రచారాలు స్టార్ట్ చేసేసారు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి సంక్షేమం గురించి ఏంటి జరిగింది చెప్పలేం, కానీ పార్షియల్గా కొంత బాగుంది, కొంత బాగోలేదు నాయన. అయినా సరే కంపేర్ చేసుకుంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు లాగా కాదు, అది మాత్రం చెప్పగలుగుతాను. పాలిటిక్స్ నాలెడ్జ్ ఆయనకి ఎంత ఉందో తెలియదు, కానీ లో క్లాస్ వాళ్ళందరూ బాగానే పెన్షన్స్ అవి తీసుకుంటూ బాగానే సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ వేరే కూటమిలు 3 కలుస్తున్నాయి కాబట్టి అక్కడ ట్రెండ్ ఎలా ఉంటుంది అన్నది చెప్పలేము నాయన. ఓకే, థ్యాంక్ యూ. మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? వస్తుందనే అనుకుంటున్నాను. వస్తుందనే అనుకుంటున్నాం. వస్తే బాగుంటుందేమో, కొంచెం ఇంకా చేంజెస్ చూడొచ్చేమో అని. ప్రతిసారి హోప్ ఓట్లు వేసే వాళ్ళం అదే చూస్తూ ఉంటాం నేను. ఎవరైనా వస్తే మార్పు వస్తుందేమో. ఏమో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? మాస్ అట్రాక్షన్ తీసుకుంటే పవన్ గెలుస్తారనే చెప్పగలుస్తాం. లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాం? మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆయన ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తున్నది. కొంచెం అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళ ఫాదర్తో ఉండి వేరే విధంగా అయినా సరే ఆయన చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళలేని కష్టం. ఆయన పాలిటిక్స్ వేరే ఉంటుంది. ఆయన ఎందుకు దిగిపోయారు అన్నది చెప్పలేము, కానీ ఆయన ఉన్నప్పుడు బాగానే ఉండింది నాయన, అదే చెప్పగలను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.